ఇప్పుడు నాన్నగారు ఉన్నారు. నాన్నగారు ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉన్నా నాన్నగారి సెలక్షన్ ఉంటుంది లేదండి, లేదా? అసలు లేదండి. అందరూ అదే ఎర్లీ స్టేజ్లో కూడా నాకు మా ఫాదర్ 11 ఇదే 12లో కూడా నాకు 12లో కూడా సక్సెస్లో ఉన్నాయండి. ఆహనా పిల్లంటి వచ్చిందండి, దాని తర్వాత సుడిగాడు అన్ని రిలీజ్ అయినాయి. సో ఇట్ వాస్ నాట్ దాట్ అండి. అంటే నాన్నగారు ఇదివరకు బిగినింగ్ డేస్లో ఫస్ట్లో వినేవారు ఏమనండి. ఇప్పుడు అల్లరి సినిమా నాకు కొత్త తెలియదు అంటే నాకు తెలిసి అప్పటికి మీకు 20. అవునండి, 20 ఏజ్. సో మనకేంటంటే నాన్నగారు ఏమనేవారంటే జనరల్గా అడుగుతాం కదండి, మీకు ఇంత సీనియారిటీ ఉంది కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు వినండి అంటే నేను వింటాను రా. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వాళ్ళు నా దగ్గర చెప్పడానికి కంగారు పడతారు ఫస్ట్. అవును, అంటే తడబడతారు. ఇప్పుడు ఈయన ఎలా ఇంప్రెస్ చేయాలని దీని మీద ఉంటారు. అండ్ రేపు బాగుందనుకో నా మీద నువ్వు మళ్ళీ డిపెండ్ అవుతావు, బాగాలేదనుకో నన్ను తిట్టుకుంటాం. సో ముందు బేసిక్గా బికాస్ ఇట్స్ గోట్ బి లాంగ్ రన్, ఇట్స్ నాట్ లైక్ 1-2 డేస్లో అయిపోయేది కాదు కదా. ఇక్కడే ఉండాలంటే ఫిక్స్ అస్ అన్ యాక్టర్ కాబట్టి నువ్వు కథ విను. గమ్యం నేను విన్నానండి. మా ఫాదర్ తర్వాత గమ్యం చూసి రివ్యూ చూసి చెప్పారండి నాకు, సినిమా నేను కథగా వినుంటే ఈ సినిమా చేయొద్దని వాడిని, బట్ నువ్వు మంచి పని చేస్తావు సినిమా చేయటం. సినిమా గాల్సీన్ అన్న క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుందని నన్ను. సో మోర్ ఓవర్ లైక్ అంటే కామెడీ సినిమాలకి ఎప్పుడన్నా నేను చెప్పి ఉండండి, ఎక్కడన్నా కథ బాగుందని శివశాస్త్రి అని ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఇలా ఉంటుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది అంటే ఆయన అలా నేను కథ చెప్పడం తప్పండి. డైరెక్టర్స్ని డైరెక్ట్గా ఎప్పుడు పిలిచి ఎవరిని కథ కూడా అడగలేదండి ఆయన. సో డెఫినెట్గా గైడ్ చేసేవారు కానండి, బట్ నాట్ ఇన్ టు అంటే దిగిపోయి కథల్లోకి వచ్చేసి సెలెక్ట్ చేసి నువ్వు ఇదే చేయి నువ్వు అది చేయి అని ఎప్పుడు నాకు కానీ మా బ్రదర్ కానీ చెప్పలేదండి. ఓకే, ఆ చాయిసెస్ మాకే వదిలేశారండి. ఓకే.